దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. సమయించిన దేవునికి వందనాలు. అలాగే గూగుల్ మీట్లో ఉన్న బిడ్డలకి, ఆన్లైన్లో బిడ్డలందరికీ కూడా ప్రభువుని క్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఇంతవరకు కూడా మనము యెహెజ్కేలు గ్రంథం 48 అధ్యాయాలు కూడా ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథం మనం ధ్యానం చేస్తుండగా ప్రభువు మనల్ని ఆయన యొక్క ప్రభావంతో నింపారు. యెహెజ్కేలు దేని గురించి ఆయన చెప్పారండి? ప్రభావం, దేవుని యొక్క ప్రభావం గురించి చెప్పారు ఆయన. కనుక ఆయన ప్రభావంతో మనం నింపబడ్డాం. ఈ రోజున దేవుని యొక్క ప్రేరేపణ చొప్పున ప్రభు అయిపోయింది కదా, మేము ఏది ధ్యానం చేయాలి ప్రభు అని అడిగినప్పుడు ప్రభు అంటున్నారు, దేవుని యొక్క అంటే రెండవ రాకడికి సంబంధించి గుర్తులన్నీ జరిగిపోతున్నాయి. ప్రేణ కుమార్తె, నువ్వు ప్రకటన గ్రంథం ధ్యానం చేయమని ఏడ్చే దేవుని సన్నిధిలో చాలా ఏడ్చాను ప్రభా. అది ధ్యానం చేయడానికి నా జ్ఞానం సరిపోదు ప్రభా, నేను హెల్పురాలు ప్రభు అని అన్నప్పుడు ప్రభు ఆయన అంటున్నారు, మాట్లాడేవాడని నేను కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్వరంతో మనతో మాట్లాడుతుండగా ఒక్కొక్క వచనం మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా ప్రకటన గ్రంథంలో ప్రభు మనతో మనం సరి చేసుకున్నాం. మనం అంటే ఇంతవరకు కూడా మనం యెహెజ్కేలు గ్రంథం అన్నీ కూడా ధ్యానం చేసాం. అందులో అంటే ప్రకటన గ్రంథంలో ఉన్నాయి కూడా కొన్ని, యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నాయి, అవి కూడా మనం ధ్యానం చేసాం. అయితే ప్రకటన గ్రంథంలో ఏంటంటే ఇంతవరకు జరిగింది, జరుగుతున్నది, జరగబోయేదంతా కూడా ఇందులో వ్రాయబడింది. జరగబోయేదంతా కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. కనుక దాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మన లైఫ్ ఏంటి అంటే ఇంతవరకు మనం ఏదైనా కానీ ప్రారంభం ఉంటుంది, దానికి ముగింపు ఉండకుండా ఉండదు కదా, ఆ ముగింపే ఈ ప్రకటన గ్రంథం. కనుక ఈ ప్రకటన గ్రంథం మనం ధ్యానం చేద్దాం. ముందుగా ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం 3వ వచనం ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చదవండి అమ్మా. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. చాలమ్మా. పరిశుద్ధమైన మా దేవ, మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు మీ కృపలో మీ కాపుదల భద్రపరిచే విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. అయా నా తను ఇదిగో ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తూ ఉంటాడు కదా ప్రభా. ప్రకటన అంటే ప్రత్యక్షత. అవును ప్రభా, మీ ప్రత్యక్షతలు నాయన మేము ధ్యానం చేస్తూ ఉంటాడు కదా నా తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇందులో ఉన్న లోతైన మర్మాలు మాకు తెలియచేయమని అవి చదవటం ద్వారా, ధ్యానం చేయటం ద్వారా, అవును ప్రభా అయా నాయన ప్రకటించటం ద్వారా కూడా నా ప్రభా మీరు ధన్యులు అంటున్నారు. కనుక ఆ ధన్యత మాకు అందరికీ దయచేసి మీరు మహిమ పొందండి. ఆ ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినును గాక అని ప్రభా మా చెవులు తెరవ చేయండి, మా హృదయాలు తెరవ చేయండి ఆయన. ప్రభా మీ మాటలు వింటారు, మీ కృప చూపించి మీ స్వరంతో మాతో మాట్లాడండి. ఆటంకపరిచే, అభ్యంతరపరిచే సమస్త దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, రైతు పొలాలు యేసు నామములో పోతల బంధిస్తున్న ప్రభు మొదటి వచ్చిన కానించి ఆఖరి వచ్చిన వరకు కూడా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీరు మాతో మాట్లాడి ప్రభా నా తండ్రి నీ వాక్యాలు ధ్యానం చేస్తున్న మీ అభిషేకంతో మమ్మల్ని నింపడినాను. మీ అందరూ ఆ శక్తిని మాకు కలుగు చేయండి. మీ అందరూ భయభక్తులు మాకు నేర్పించండి. మీ కొరకు జీవించి పరలోక రాజ్యానికి వారసులు ఉండే సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసు నామములో పెట్టి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మనం ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ప్రకటన గ్రంథముని రాసింది ఎవరంటే కనుక యోహాను. ఎవరంటే అండి? యోహాను గారు. పరిశుద్ధ గ్రంథములో యోహానులు ఎంతమంది అంటే 5 యోహానులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మీరు రాసుకో. 5 యోహానులు. 5 యోహానులో ఎవరెవరు అనేది ఒక మాట నేను చెప్తాను. ఇందుకే యోహాను అంటే అర్థం ఏంటి? దేవుని చేత పంపబడిన వాడు. ఎవరంట? దేవుని చేత పంపబడిన వాడు. హూ సెంట్ బై గాడ్. దేవుని చేత పంపబడిన వాడు అని ఉంటుంది. మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యోహాను సువార్త 13:20 ఒకసారి చదువుకుందామే. చూడండి 13:20. యోహాను సువార్త 13:20. నేను ఎవరిని పంపుదునో వాడు చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడగును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నవాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని పంపాడంట దేవుడు? రాయబడిందా ఇక్కడ? పంపబడిన వాడు.
అంటే నేను ఎవరిని పంపుదునో వాడిని చేర్చుకున్నవాడు నన్నును చేర్చుకునివాడగును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకునివాడు అగును అని ఉంటుంది. కనుక దేవుని చేత పంపించబడిన వాడే, దేవునికి ముందుగా పంపించబడిన వాడే యోహాను. అయితే ఈ యోహాన్లో ఎంతమంది ఉన్నారు అని అంటే గనక 5 ఉన్నారంటే ఎవరెవరంటే గనక మనం అంటే మీరు రాసుకోండి, నేను చెప్తాను, రెఫరెన్స్ చెప్తాను, ఒక్కొక్కటి చదవటం కష్టం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 6వ వచనం రాయబడి ఉంటుంది. పేతురు యోహానులు ఇద్దరు కూడా అక్కడ మాట్లాడుకుంటుంటే అక్కడ సభికుల్లో ఒకడైనటువంటి యోహాను అని రాయబడి ఉంటుంది. అంటే విమర్శించాడంట. పేతురు యోహానులను విమర్శించినటువంటి అక్కడ సభికుల్లో ఒకడి పేరు యోహాను అని అక్కడ రాయబడి ఉంటుంది. నెంబర్ 1 అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది. నెంబర్ 2 పేతురు తండ్రి అయిన యోహాను. ఎవరంట? పేతురు తండ్రి పేరు కూడా యోహాను. అది యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 16-17లో కూడా రాయబడి ఉంటుంది. అమ్మ రాసుకుంటున్నారా? హ్యాండ్స్ రైజ్ చేయండి రా. ఒకవేళ డౌట్ ఉంటే చెప్పండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. నెంబర్ 3 బాప్తీసం ఇచ్చు యోహాను. ఇతడు క్రీస్తు మరణానికి పూర్వం హేరోదు చేత చంపబడెను. బాప్తీసం ఇచ్చు యోహాను. మార్కు సువార్త 6:16. బాప్తీసం ఇచ్చు యోహాను మార్కు సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. నెంబర్ 4 మార్కు అను మారు పేరు గల యోహాను. ఎవరంట? మార్కు అను మారు పేరు గల యోహాను. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12 నుంచి 25 వరకు ఉంటుంది. అందులో అంతా రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యము 12 నుంచి 20 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 25వ వచనం వరకు మార్కు అను మారు పేరు గల యోహాను. మార్కు సువార్త రచించింది ఆయనే. మార్కు సువార్త రచించింది ఆయనే. నెంబర్ 5 అపోస్తులలో ఒకడైన యోహాను. ఇతడే ప్రకటన గ్రంథమును రాసినటువంటి రచయిత. అపోస్తులలో ఒకడైన యోహాను. ఇతడే ప్రకటన గ్రంథాన్ని రచించిన రచయిత. ఇతని తమ్ముడు పేరు యాకోబు అని ఉంటుంది. ఆయన కూడా దేవుని కొరకు హతసాక్షి అయిపోతాడు. ఇంకా చెప్పాలంటే ఈయనకున్న గొప్ప యోహానుకు ఉన్నటువంటి యోహాను అని పేరు పెడితే పక్కన క్యాప్షన్ రాయాల్సింది ఏంటి అని అంటే గనక యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు. ఇంకోటి రాయాలంటే యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు. ఎప్పుడు కూడా దేవుని రొమ్ము పైన ఆనుకునేవాడికి ఆయనకు ఒక్కడికి అధికారం ఉంది. యేసును ప్రేమించిన శిష్యుడని ఇంకొకరి టైటిల్ ఉంటుంది. ఎవరు అయినా యేసును ప్రేమించిన శిష్యుడు అని పేతురుని అంటారు. యేసును ప్రేమించిన శిష్యుడు. అందరూ ప్రేమించారు, కానీ అక్కడ రాయబడింది ఏంటంటే యేసును ప్రేమించిన శిష్యుడు అని పేతురుకు టైటిల్. కానీ యేసు ప్రభువే యేసయ్య ప్రేమించిన శిష్యుడు యోహాను. ఇంకొకటి ఏంటంటే ఆయన రొమ్మును ఆనుకుని ఉన్న శిష్యుడు ఎవరు అంటే గనక యోహాన్. అదే మనం ఇక్కడ చూస్తే మనం చదివాం కదా, ఇదే 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయంలో 23వ వచనం చదవమ్మా. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. యేసు ప్రేమించిన శిష్యుడు యేసు రొమ్మున ఆనుకొని ఉండెను. ఆ యోహానే ఈ యోహాన్ ఆయన. ఇంకా మనం చెప్తే యేసుని సిలువ వేసినప్పుడు అందరూ వెళ్ళిపోయిన ఆయన మాత్రం సిలువ దగ్గరే ఉన్నటువంటి శిష్యుడు. అంత మాత్రమే కాదు కానీ మరి యేసయ్య తన తల్లి అయిన మరి ఎవరికి అప్పగించాడండి? యోహాను గారికి అప్పగించి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని. మరి ఎంత నమ్మకస్తుడో చూడండి. ప్రభువుకి ఎవరికి అప్పగించలేదు కానీ తల్లిని ఎవరికి అప్పగించారు? ఈ యొక్క యోహానికే అప్పగించారు. అపోస్తలందరిలో ఎక్కువ కాలం జీవించిన వాడు అంటే ఎక్కువ కాలం జీవించిన వాడు అని అర్థం ఏంటంటే ఎక్కువ కాలం జీవించిన వాడు అంటే
ఆయన ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నాడని అంటారు. ఎందుకంటే పేతురు గారు అడుగుతారు, మరి అందరి గురించి నువ్వు పేతురు గారికి దేవుడు అంటాడు ఏమని అంటే, నువ్వు చాలా ముసలితనంకి వెళ్ళిన తర్వాత, వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు సమాధి చేయబడతావు అంటారు. మరి అయితే యోహాను సంగతి ఏంటంటే, ఆయన బతుకటం నాకు ఇష్టమైతే నీకు అభ్యంతరం ఏంటి అంటారు ప్రభు. ఇప్పటికీ ఆయన అంటే నేను వచ్చేంత వరకు కూడా నేను బ్రతుకుంటారు అంటారు. చాలామంది అనుకుంటున్నటువంటి భక్తులు అనుకున్న మాట ఏంటంటే, కైలాస మహర్షి అంటే ఆ యొక్క ఏంటంటే ఆ హిమాలయాల్లో ఉండేటటువంటి ఆయనకు ఉంటారు యోహాన్ గారు అని చాలామంది భక్తుల అభిప్రాయం. కరెక్టో కాదో మనకు తెలియదు, అభిప్రాయం. కనుక నేను ఉండేంత వరకు, నేను వచ్చేంత వరకు కూడా, రెండో రాకడ వరకు కూడా ఆయన ఉంటారు అన్నట్లుగా ప్రభు చెప్పిన మాట యోహాను గారి గురించి అనమాట. కనుక ఆయన ఎక్కువ కాలం బ్రతికినటువంటి వారు. ప్రస్తుతం ఆయన అంటూ ఉంటారన్నమాట, కైలాస మహర్షి మహర్షి అంటారు, అంటే హిమాలయాల్లో ఉంటారు ఆయన చాలామందికి ఆయన దర్శనాల్లో కనపడుతూ ఉంటారు. అంటే ప్రభువు ఎవరైతే ఎలా ఉన్నారో వాళ్ళు బలపరచడానికి ఆయన పంపిస్తారు అని అంటూ ఉంటారు. అది కరెక్టు అని కాదు అంటారు, భక్తులు అంటారు, గ్రంథకర్తలు అంటూ ఉంటారు. కనుక దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 7 సంఘముల గురించి వివరముగా వ్రాసినటువంటి వాడు. ఎలా అంటే అండి, 7 సంఘాల గురించి కూడా చాలా వివరంగా వ్రాసినటువంటి వాడు యోహాను గారు. కనుక ఇక యోహాను గారు ఇంకా రాసినటువంటి ఇతర గ్రంథాలు ఏంటి అని అంటే కనుక, యోహాను సువార్త వ్రాసింది యోహాను గారి. అలాగే యోహాను పత్రికలో మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక 3 కూడా రాసింది యోహాను గారి. ప్రకటన గ్రంథం కూడా రాసింది యోహాను గారు. ఈ 3 కూడా రాసింది ఎవరు? ఆయనే. ఇంకా ఈ గ్రంథంలో చూస్తే కనుక, ఈ ప్రకటన గ్రంథంలో మనం 22 అధ్యాయాలు, మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉంటాయండి? 1 నుంచి 22 అధ్యాయాలు ఉంటాయి. 22 అధ్యాయాల్లో కూడా మొత్తం 404 వచనాలు ఉంటాయి. ఏంటంటే అండి 404 అంటే 404 వచనాలు ఉంటాయి. అంత మాత్రమే కాదు కానీ అక్కడ వర్డ్స్ అంటే ఆ మాట అంటే 11,952. ఎంతంట? 11,952 మాటలు ఉంటాయి, వర్డ్స్. మరొకసారి చెప్తాను చూడండి. 22 అధ్యాయాలు, 404 వచనాలు, 404 వచనాలు. అలాగే 11,952 మాటలు, వర్డ్స్ ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. ఇక ప్రకటన గ్రంథము అని ఎందుకని పేరు పెట్టారు అని అంటే, దీన్ని ఏమంటారంటే ప్రవచనాత్మకమైన గ్రంథము. ప్రవచనాత్మకమైన గ్రంథం. ప్రకటన గ్రంథం ఏంటంట? ప్రవచనాత్మకమైన గ్రంథము. ప్రత్యక్షతలు, దేవుని యొక్క ప్రత్యక్షతలను వివరించే గ్రంథముగా ఉంది గనక దీన్ని ఏమంటున్నారు అని అంటే గనక, అంటే ప్రత్యక్షతల గ్రంథం అని కాదు కానీ ప్రకటన. ఎందుకంటే ఆ ప్రత్యక్షతల గురించి ఏ విధంగా అయితే యోహాను గారు ఆ ప్రత్యక్షతలు చూశారో, అది ఏ విధంగా రాశారో, ప్రకటించబడిన ఆ ప్రత్యక్షతలు ప్రకటించారు. ఎలా చూశాను, ఎలా చేశారని, నువ్వేం చూసావు అది రాయమన్నప్పుడు ఇక్కడ రాశారు. అది ఎలాగా? ప్రకటన. మనకి ప్రకటించడానికి అనమాట, ప్రకటన అని అక్కడ పెట్టారు. దీన్నే గ్రీకులో ఏమంటారంటే, ప్రకటన అనే దాన్ని గ్రీకులో అపోకాలిప్స్ అంటారు. అపోకాలిప్స్ అంటే దాని అపో అంటే అర్థం ఏంటి అంటే కనుక, మనం ఇక్కడ అపోకాలిప్స్ అంటారు. దీన్ని రెండిటిగా మనం విభజన చేసుకుంటే చూడండి. ఇప్పుడు వివాహానికి వరుణ్ దగ్గరికి వధువుని తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారు? వెయిలేసి తీసుకొస్తారు కదా. ఆ వెయిల్ వేసినప్పుడు వరుడు ఏం చేస్తాడు? ఆ వెయిల్ని తీసాడు, అన్వెయిలింగ్ అంటాం దాన్ని. అంటే ఏంటి? ముసుగు తీయబట్టం. అలాగే దేవునికి మనకి మధ్యన మాటలు ఎలాంటి దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతారు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతారు. కానీ ఇక్కడ ఎలా ఉందంటే, ముసుగు తీయబడినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత, దేవునికి మహిమ కలుగును గాక. ఎలా అంటే దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ జరుగుతుంది కనుక దాన్ని ఏమని చూడండి, దూరం అంటే ఏంటంటే, అప్పు అంటే తీసివేయటం, అప్పు అంటే దూరపరచటం, తీసివేయటం. అలాగే ఇంకో మాట ఏంటి? అపోకాలిప్స్ అంట. కాలిప్స్ అంటే ఏంటి? అది తెర అంటే ఏంటంటే అది వెయిల్ అనమాట. అన్వెయిలింగ్ అంటారు, చక్కటి మాట అది. ఎలా అంటే అన్వెయిలింగ్ అంటే ఏంటంటే ఆ ముసుగు తీసివేయటం. అప్పుడు అంటే దేవుని యొక్క స్వరం ద్వారా మనం మాట వింటాం, వాక్యం ద్వారా ఆయన మాట్లాడతారు. అలాగే ఎలాగండి?
ఆయన దర్శనాల ద్వారా మాట్లాడతారు కదా. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆ రెండు కూడా ముసుగులాగా ఉంటే గనక అది మొత్తం ఆ అన్వెయిలింగ్ అంటే ఆ యొక్క ముసుగు తీసివేయినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత డైరెక్ట్గా ఉంటుంది గనక ప్రత్యక్షత అపోకాలిప్స్ అని అంటారు దీన్ని. కనుక ఈ విధంగా దీని గ్రీకులో ఈ విధంగా అంటుంటారు. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనము ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం ఎలా అంటే ప్రత్యక్షత అంటే వాక్యం ద్వారా కాదు, అలాగే దేవుని కళల ద్వారా దర్శనాల ద్వారా కాదు, కానీ ముసుగు తీయబడినప్పుడు ఏ విధంగా అయితే దేవుణ్ణి మనం డైరెక్ట్గా చూస్తాం. యేసయ్య సిలువ వేసినప్పుడు ఏమైందంటే అండి, ఆయన ప్రభువా సమాప్తమైంది అనగానే మందిరంలో తెర రెండుగా చినిగిపోయిందంట. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అంటే ఆవరణంలో ఉన్నవారు పరిశుద్ధ స్థలంలోకి, పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి రావటానికి ఆ తెర ఏమైపోయిందంటే రెండుగా చినిగిపోయిందంట. అంటే మనకు డైరెక్ట్ దేవుని సన్నిధికి ప్రత్యక్షత, ఆయన సన్నిధికి వెళ్ళటానికి మనకు ఒక యోగ్యత, అర్హత దేవుడు కలుగు చేశాడు. అది అన్వెయిలింగ్. అంటే ఎక్కడో ఆవరణంలో పడి ఉండాల్సిన మనం దేవుడు అంట దేవుని యొక్క ఆయన భయం కలిగి భక్తి కలిగి ఆయనకి ఇష్టంగా మనం ఉన్నప్పుడంట మనం ఎక్కడుంటామండి, అతి పరిశుద్ధ స్థలమైన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నారు. దాన్ని ఏమంటారంటే ఇక్కడ దాన్ని అపోకాలిప్స్ అంటే ఏంటంటే ముసుగు తీయబట్ట అన్నమాట, అన్వెయిలింగ్ అని అంటారు. అందుకని దేవుని యొక్క ప్రత్యక్షతలు ఈ గ్రంథములో ఉంటాయి. ఆ ప్రత్యక్షతలనంట ఈ యొక్క యోహాను గారు మనకి ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనం ఇంకొకటి ఇందులో మనం చూస్తే కనుక ప్రకటన గ్రంథములు ఏమేమి ఉంటాయి అంటే వస్తువుల గురించి రాయబడి ఉంటుంది, రంగుల గురించి రంగులు అంటే ఏంటంటే రంగులు, వస్తువులు, గుర్రములు మొదలైనవి. తెల్లరాయి, తెల్ల గుర్రము, తెల్ల నార బట్టలు, ధవళ మహాసింహాసనం అని ఉంటుంది. ఎర్ర గుర్రము, ఎర్ర ఘట సర్పము అంటే ఎరుపు రంగు గురించి అలా ఇంకా చాలా మటుకు ఇవన్నీ కూడా గొర్రెపిల్ల రక్తం, పరిశుద్ధుల రక్తం అంటే ఇవన్నీ కూడా చాలా అన్నమాట. ఇంకా గొప్పగా మనం చెప్పుకోవాలంటే ఇందులో రాయబడిన ఇంకా బాగా మనం ఒక మాట అన్ని 7 సంఖ్య గురించి ఎక్కువ రాయబడి ఉంటుంది. ఎట్లా అంటే అండి 7 అనేది ఎక్కువ 7 సంఘములు అంత మాత్రమే కాదు, కానీ ఇంకా మనం చూస్తే 7 ముద్రలు, 7 సంఘాలు, 7 ముద్రలు, 7 చెప్పనమ్మా రాసుకుంటారా? రాసుకోండి ఒకసారి. సంఖ్యను బట్టి విభజిస్తే అంటే నంబర్ న్యూమరికల్గా మనం చూస్తే కనుక చూడండి, నెంబర్ 1 7 సంఘములు. ఎలాగంట 7 సంఘములు. అది 1 నుంచి 3 అధ్యాయం దాకా కూడా 7 సంఘముల గురించి వ్రాయబడి ఉంటుంది. మొదటి అధ్యాయం నుంచి 2వ అధ్యాయం వరకు 3వ అధ్యాయం వరకు కూడా 7 సంఘముల గురించి వ్రాయబడి ఉంటుంది. 7 అనే సంఖ్య గురించి మనం చెప్పుకుంటున్నాం. చూడండి, నెంబర్ 1 7 సంఘములు. మొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు కూడా 7 సంఘముల గురించి వ్రాయబడి ఉంటుంది. నెంబర్ 2 7 ముద్రలు. 7 ముద్రలు ఇది 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి అలాగే 8వ అధ్యాయం వరకు కూడా వ్రాయబడి 4 నుంచి 8 అధ్యాయాల వరకు కూడా 7 ముద్రల గురించి వ్రాయబడి ఉంటుంది. 4 to 8 చాప్టర్స్, 7 ముద్రలు. నెంబర్ 1 7 సంఘములు, మొదటి నుంచి 3 అధ్యాయం వరకు. నెంబర్ 2 7 ముద్రలు, 4 నుంచి 8 వరకు, అంటే 4వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు. నెంబర్ 3 7 బూరలు. 7 బూరలు 8వ అధ్యాయం 2వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉంటుంది. అమ్మ మీకేం డౌట్ అయితే మళ్ళీ చెప్తాను, చెప్పండి. రాసుకుంటున్నారు కదా? ఏదైనా డౌట్ ఉందా? ఓకే, రాసుకున్నాను. నెంబర్ 3 7 బూరలు 8వ అధ్యాయం 2వ వచనం నుంచి 11వ వచనం వరకు వ్రాయబడి ఉంటుంది. అమ్మగారు 7 ముద్రలు 4 నుంచి 8 అన్నారు కదా? 4వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకునండి. 7 బూరలు మరి 9 నుంచి కాదా? 9 నుంచి కాదు, అది 8లో నుంచి. అది 8లోనే, అలాగే 8లోనే ఉంటుంది. 8వ అధ్యాయమే 2 నుంచి 11 వరకు ఉంటుంది. 7 బూరలు 8వ అధ్యాయము 2 నుంచి 11 వరకు. నెంబర్ 4 7 రూపములు.
7 రూపములు 12-13 అధ్యాయాలు. 7 రూపములు 7 రూపములు 12 వచనాలమ్మా. కాదమ్మా, 12-13 అధ్యాయాలు. 12-13 అధ్యాయాలు. 7 రూపములు 12-13 అధ్యాయాలు. అలాగే బూరలు 7 బూరలు అమ్మా 8వ అధ్యాయం నుంచి 11 అధ్యాయం వరకు. అది 8వ అధ్యాయం నుంచి 11 అధ్యాయం వరకు 7 బూరలు. అదే అదే 8వ అధ్యాయం నుంచి 11 అధ్యాయం వరకు 7 బూరలు. ఆ, నెంబర్ 4 7 రూపములు 12-13 అధ్యాయాలు. ఓకే. నెంబర్ 5 7 ఉగ్రత పాత్రలు. 7 పాత్రలు 7 ఉగ్రత పాత్రలు. నెంబర్ 5 7 ఉగ్రత పాత్రలు 14 నుంచి 16 అధ్యాయం వరకు. 14 నుంచి 16 అధ్యాయం వరకు 7 ఉగ్రత పాత్రలు. నెంబర్ 6 7 తీర్పులు. 7 తీర్పులు. 17 నుంచి 20 అధ్యాయం వరకు. 17వ అధ్యాయం నుంచి 20 అధ్యాయం వరకు 7 తీర్పులు. నెంబర్ 7 7 నూతనములు. నూతనములు అంటే ఏంటంటే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, అలాంటివి క్రొత్త అనేటువంటివి 7 నూతనములు 21-22 అధ్యాయం. 21-22 అధ్యాయం. రాసుకున్నారమ్మా? ఏమన్నా డౌట్ ఉందా? ఓకే. 7 సంఘములు 1 నుంచి 3 అధ్యాయాలు. 7 ముద్రలు 4 నుంచి 8 అధ్యాయాల వరకు ఉంటుంది. అలాగే 7 బోరులు నెంబర్ 3 8 నుంచి 11 అధ్యాయాలు. నెంబర్ 4 7 రూపములు 12-13 అధ్యాయాలు. 7 ఉగ్రత పాత్రలు 14 అధ్యాయం నుంచి 16 అధ్యాయం వరకు. 7 తీర్పులు. నెంబర్ 6 7 తీర్పులు 17 నుంచి 20 అధ్యాయం వరకు. నెంబర్ 7 7 నూతనములు అంటే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, ఇవన్నీ క్రొత్తగా ఉంటాయి కదా, అవి 7 ఏంటంటే 21 అధ్యాయం 22 అధ్యాయం. 21-22 అధ్యాయం. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఇందులో 3 కాలాలు ఉంటాయి. ప్రకటన గ్రంథంలో 3 కాలాలు ఏంటి అని అంటే గనక 1వ అధ్యాయం అంతా కూడా ఇప్పుడు మనం జరిగిపోయిందంతా కూడా అందులో ఉంటుంది 1వ అధ్యాయంలో, భూతకాలం అది. అలాగే నెంబర్ 2 ఏంటంటే ఉన్నవి 2-3 అధ్యాయాలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నవన్నీ కూడా అందులో ఉంటాయి. ఏముంటాయంట? మొదటి అధ్యాయం అంతా కూడా గతించిపోయింది ఉంటుంది. 2-3 అధ్యాయాలు ప్రస్తుతం జరుగుతూనే ఉంటుంది, అంటే ఇది ప్రస్తుత కాలం. నెంబర్ 3 వీటి వెంట కలుగుబోని అంటే ఇది భవిష్యత్ కాలం. ఏంటంటే 4 నుంచి 22 వరకు కూడా జరగబోయే కాలంలో ఏమైతే ఉంటుందో దాని గురించి రాయబడి ఉంటుంది. జరగబోయే కాలంలో ఏమైతే ఉంటుందో దాని గురించి ఎక్కడి నుంచి 4వ అధ్యాయం నుంచి 22 అధ్యాయం వరకు కూడా జరగబోయేది ఏదైతే ఉందో అంత ఫ్యూచర్. ఇంతవరకు కూడా ఏ గ్రంథం అంటే జరగబోయేది ఎక్కడ కూడా లేదు, కానీ జరగబోయేది కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. ఈ జరగబోయే దాని గురించి ఎప్పుడు చెప్పాడు దేవుడు యోహాను గారికి? యోహాను గారు ఎక్కడి నుండి దీన్ని రాశారు? యోహాను గారు ఎక్కడి నుంచి దీన్ని రాశారు అని అంటే కనుక ఆయన పరవాసి అయినప్పుడు పరవాసి అంటే నీరో చక్రవర్తి కాలం. ఇది రాయబడిన కాలం ఏంటంటే క్రీస్తు శకం 96వ సంవత్సరం. 96వ సంవత్సరంలో ఇది రాయబడింది. నీరో చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు భయంకరమైన శ్రమల్లో ఈ యొక్క ప్రకటన గ్రంథం రాయబడింది. అప్పటికే దేవుని నమ్ముకున్నారని చెప్పి కారాగారంలో పెట్టి యోహాను గారిని ఆయన ఏం చేశారంటే, ఆయన దేవుని నమ్ముకున్నాడని చెప్పేసి దేవుని విడిచిపెట్టట్లేదని చెప్పేసి సలసల కాగే నూనెలో ఆయన వేసేసారంట. వేసినప్పుడు కూడా ఆయన చనిపోవాలి. అప్పుడు ఆ చనిపోకపోతే అక్కడి నుంచి ఎక్కడికి పంపించారంటే పద్మాసు ద్వీపానికి నీరో చక్రవర్తి పంపించారు. పద్మాసు ద్వీపానికి పంపించినప్పుడు ఆ పద్మాసు ద్వీపానికి వచ్చి అక్కడ అంటే అది చుట్టూత సముద్రమే, ఐలాండ్.
అది అక్కడ మధ్యలో ఉంటుందంట, అక్కడ పెట్టారు ఆయన్ని. చాలా భయంకరమైన పరిస్థితి. కానీ దేవుడు అక్కడ తీసుకొచ్చి ఆయన పెట్టి ఏ విధమైన అబ్జెక్షన్, ఏ విధమైనటువంటి ఆయనకు ఆటంకం లేకుండా చేసి ఆ యొక్క పద్మాసు ద్వీపంలో యోహాను గారి నుంచి పరలోక రాజ్యం అంటే ఆకాశం తెరవబడటం, పరలోకాన్ని చూపించడం, ఈయన తీసుకెళ్ళటం, సమస్తం కూడా ఆయన చూపించాడు. ఆయన ఎంత మంచి మాటలు ఉంటాయో కదా. యోహాను సువార్త 1 యోహాను పత్రికలు అక్కడ రాయబడి ఉంటుంది. మేము ఏమి చూచితమో, దేనిని తాకితమో, దేని గురించి దానికి మేము సాక్షులం అని ఉంటుంది. ఆ విధంగా ఎక్కడ కూడా ఆయన గొప్ప సాక్షిగా అవన్నీ కూడా చూసి ఏదైతే ఆయన ప్రత్యక్షతలు చూశారో ఆ ప్రత్యక్షతలు ఇక్కడ వ్రాసి ఎలాంటి సందర్భంలో అయినా అంటే ఏ మనుషులతో సంబంధం లేకోకుండా దేవునితో మాత్రమే సంబంధం కలిగి యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఉండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ పూర్ణులుగా అక్కడ ఉండి ఆయన అక్కడ రాసినట్టు. ఎలాంటి పరిస్థితి అంట, ఆయన సలసలా కాగే నూనెలో వేసినా కానీ ఆయన చనిపోలేదని చెప్పేసి ఆయన తీసి ఎక్కడికి పంపించారు, పద్మాసు ద్వీపానికి పంపించారు. అంటే దేవుని కొరకు మహాభయంకరమైన శ్రమలు. వాళ్ళంటే వాళ్ళ ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచుకున్నారు, కానీ ప్రభు కొరకు వాళ్ళ ప్రాణం ముఖ్యమని అనుకోవాలి. మేము బ్రతికినా దేవుని కొరకే, చనిపోయినా దేవుని కొరకే. బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతాం, చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం అని ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటంటే వాళ్ళు అసలు ఎవరు ఏదంటే అంటే మొండోడు రాజు కంటే బలవంతుడు అంటే ఎవరు ఏం చేయలేరు. అంటే వాళ్ళ ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రభువును ప్రేమించిన వారిగా వాళ్ళు ఉన్నారు గనక మరి 12 మంది శిష్యులు ఒక శిష్యుడు యోహాను గారు ప్రభువు ప్రేమించినటువంటి శిష్యుడు కనుక ఆ విధంగా. ఇంకొక మాట, ఈయన మనం చూస్తే కనుక ప్రభు గురించి చక్కగా అక్కడ అన్ని విషయాలు కూడా ఆయన రాశారు. అవన్నీ గురించి ఇంకొక మాట ప్రకటన గురించి ముగించే ముందు ఒక మాట చెప్తాను. ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఎక్కువ ఎవరైనా చదవాలంటే భయపడతా ఉంటారు. ఎందుకంటే అమ్మో ప్రకటన ఏముంటాయంటే తీర్పులు ఉంటాయి, అవన్నీ చదువుతుంటే అసలు ఏం అర్థం కాదు, అదేమి మాకు అర్థం కాదు, అది చదివితే కష్టాలు వచ్చేస్తాయి అనుకుంటారు చాలామంది. ఏమనుకుంటారంటే కష్టాలు వచ్చేస్తాయి అనుకుంటారు. కష్టాలు వచ్చేది కాదు, కానీ ఇది కష్టాలు చాలామందికి వచ్చేస్తాయి. కష్టాలు లేకుండా ఏ మనిషి ఉన్నారండి అసలు కష్టాలు రావడానికి? చాలామంది అనుకుంటారు ప్రకటన గ్రంథం ఎవరు టచ్ చేయరు, ఎందుకంటే అమ్మో ముందు అర్థం కాదు, తర్వాత చాలామంది భక్తులు అమ్మో మాకు అర్థం కాదు అంటూ ఉంటారు. అది చదివితే కష్టాలు వచ్చేస్తేమో అని అనుకుంటారు. కానీ ఒక మంచి సేవకులు చెప్తే నేను విన్నాను, వారు ఏం చేస్తారు, వారి జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళు మోకరించంట ఈ యొక్క యోహాను రాసిన ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు మోకాళ్ళ మీద ఉండి చదువుతారంట. ఎలాగంట, మోకాళ్ళ మీద ఉండి 22 అధ్యాయాలు చదివేసరికి వాళ్ళ కష్టం ఈజీగా అది కష్టం తీరిపోతుందంట. అంటే అది ఏమైపోతుందంట, అది చాలా చక్కగా దేవుడు సునాయాసనంగా వాళ్ళ దగ్గర నుంచి ఆ కష్టం పోతుందంట. ఎంత మాత్రం కూడా కష్టంగా అనిపించదు, కానీ దేవుడు దాన్ని కష్టమైన నిందైనా ఏదైనా సరే, అది అనారోగ్యమా ఏదైనా సరే దేవుడు తీసేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, మోకరించి మోకాళ్ళు. ప్రకటన గ్రంథం అది ఎలాంటి ప్రత్యక్షత అంటే ప్రభు యొక్క ప్రత్యక్షత. అది ఎలా చదవాలంటే మోకరించి మనం చదివినప్పుడు అంట, మోకాళ్ళ మీద ఉండి చదివినప్పుడు ప్రభు యొక్క ప్రత్యక్షత మనం కూడా ఏ విధంగా యోహాను గారు పొందుకున్నారు అటు ప్రత్యక్షతలు. అంటే కనీసం ప్రభు నన్ను దర్శించాయా, నా మనోనేత్రాలు తెరవయ్యా, నాకు కనబడి ప్రభు, నీ ప్రత్యక్షత నాకు కావాలి ప్రభు, చూడాలని ఆశపడుతున్నా ప్రభు అని మోకరించి నువ్వు అడిగి చదివితే ఖచ్చితంగా దేవుడు ప్రత్యక్షమవుతాడు. అంత మాత్రం అంటే ఆయన స్వరూప దర్శనం నీకు దేవుడు ఖచ్చితంగా చూపిస్తారు. అంత మాత్రమే కాదు, కానీ ఏ సమస్యలు నువ్వు ఉన్నావో ఆ సమస్య నుంచి దేవుడు ఖచ్చితంగా విడుదల కలుగు చేయను గాక. ఆమేన్. ఎప్పుడు కూడా ప్రకటన గ్రంథం చదవటం కష్టం అని అనుకోవద్దు, ఇది ఎలాగా అని అనుకోవద్దు. 22 అధ్యాయాలు మోకరించి కన్నీరు కార్చి దేవుని సందులో ఇది నాకు బాగా అర్థం అవ్వాలి ప్రభు, నువ్వు నాతో మాట్లాడని 22 అధ్యాయాలు చదివేస్తారంట. వాళ్ళకున్న సమస్య నుంచి దేవుడు వారికి విడుదల కలుగ చేస్తారని చక్కటి వర్తమానం ఒక సాక్ష్యం చెప్పారు. అలాగే ఇంకొకటి ఏంటంటే సాతాను ఖచ్చితంగా దీన్ని చదవనీయడు. చదువుతుంటే 100 పనులు యావిగేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏదో ఒక ఆటంకం ఖచ్చితంగా వస్తుంది. ఆ టైంకి ఇది పెట్టుకున్న టైం కల్లా పిల్లలు అలర్ చేయటమో, వంట చేయాలో, లేకపోతే ఇంకో పని, ఇంకొకరు రావటం, ఏదో ఒకటి. కానీ అన్నిటినీ అందుకే ఇక్కడ ఉంటుంది జయించిన వానికి. అది చిన్నదైనా పెద్దదైనా జయించాలి. జయించిన వానికి పరలోకంలో ఏంటంటే పరదేశంలోని జీవ వృక్ష ఫలాలు నేను ఇస్తానంటున్నాడు కనుక జయించే వారుగా ఉండాలి. ఇందులో ఏముంటుందో తెలుసా, ఇంకొక మాట మనం చెప్పాలంటే సాతాను యొక్క అంతం ఉంటుంది. అందుకని సాతాను చదవనీయడు. మనం ఏ గ్రంథంలో చూసినా సాతాను యొక్క అంతం ఉండదు, కానీ ఈ గ్రంథంలో మాత్రం ఖచ్చితంగా సాతాన్ని ఎప్పుడు మనం చూద్దాము. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 9వ వచనం చదవండి తల్లి. ఒక మాట మనం ముగించేసుకుందాం. ప్రకటన 12:9 ఒకసారి చదవండి నాన్న. అనగా
సర్వలోకమును మోసపుచ్చు ఆ, అపవాది ఆ. సాతాను పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము ఉమ్, పడద్రోయబడెను. ఉమ్, అది భూమి మీద పడద్రోయబడెను. ఉమ్. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. అది ఎలాగంటే అది పడద్రోయబడుతూ ఉంటుంది అక్కడ. ఇంకొక మాట మనం చదువుతూ ఉంటే కనుక ఇక్కడే మనం ఇది 20 అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాం చూడండి. దాని గురించి ఇక్కడ రాయబడి ఉంటుంది కనుక అది పడద్రోయబడతాం, దాని అంతం ఇందులో ఉంటుంది కనుక అది చదవనేది. చూడండి 20 అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు పెద్ద సంఖ్యలను పట్టుకొని అగాధం యొక్క తాళపుచెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగువచ్చి చూచింది. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు దాన్ని బంధించి అగాధములో పడవేసి. ఎలాగంటే 1000 సంవత్సరములు వచ్చే వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి ముద్ర వేసింది. చాలు, అగాధమును మూసి దానికి ముద్ర వేశారు. అంటే ఏంటంటే సాతాన్ని ఏ విధంగా బంధిస్తారనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉంటుంది. వాడి అంతమని ఇక్కడ ఉంటుంది, ఎక్కడా లేదు కానీ ఇక్కడ ఉంటుంది కనుక ప్రకటన గ్రంథం చదవలేడు. అమ్మో చదివితే కష్టాలు వచ్చేస్తే అలాగొస్తాయి. ప్రకటన గ్రంథం మొదలు పెట్టేసరికి ఏదో ఒక ఆటంకం వస్తుంది, దాన్ని జయించి చదివినవాడు ఎలాగంట మోకరించి 22 అధ్యాయాలు కూడా మోకరించి చదివి నిజంగా ఎంత గొప్ప రిలీఫ్ దేవుడు ఇస్తాడు. అది ఎలాంటి విషయంలోంచి అనగానే దేవుడు బయట వేస్తాడు. కనుక మనం శ్రద్ధగా చదువుదాం, శ్రద్ధగా విందాం. ఎందుకంటే ఏ విధంగా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో సాతాను అంతముందో అలాగే మన జీవితంలో సాతాను ఏ విధంగా అయితే ఏ సాతాను బంధకాలు మనల్ని పడవేశాడో, ఏ సాతాను యొక్క మరి శోధనలో మనం ఉన్నామో, ఈ యొక్క ప్రకటన గ్రంథం ధ్యానం చేయటం ద్వారా అట్టి సాతాను బంధకం నుంచి సాతాను యొక్క ఆ యొక్క శోధన నుంచి కూడా యేసునామములో ఒక్కొక్కరికి యేసునామములో విడుదల కలుగును గాక. దేవుడు మన జీవితాలు దేవుని ఎదుట నిర్దోషులుగా నిష్కలంగా పరలోక రాజ్యానికి వారసులుగా ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయటం ద్వారా అట్టి దీవెన అట్టి ఆశీర్వాదం ఈ రాత్రికాల సమయం ముందు దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈరోజు ప్రకటన గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ అది కూడా సగమే, కొంతమే చెప్పాం, ఇంకా ఉంది చాలా. కనుక అంటే మనం కొంతవరకు అసలు ఏంటి ఈ ప్రకటన గ్రంథం అనేది దీని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. కనుక వచ్చే వారం దేవుని చిత్తమై మొదటి నుంచి కూడా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం వచనం వెంబడి వచ్చి మనం ధ్యానం చేసుకుందాం. అట్టి దీవెన అట్టి ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయను గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ వాక్యాన్ని ధ్యానం చేయటం ద్వారా మన జీవితాలు దేవుడికి సమర్పించుకొని దేవుని కొరకు ఏ విధంగా బ్రతకాలి, రోషం కలిగే విధంగా బ్రతకాలి, మనం దేవుని స్వారూప్యంలోకి ఎలా మార్చబడకపోతే ఏ విధమైన శిక్ష వస్తుంది, ఏ విధమైన తీర్పు వస్తుంది అనేది ముందు ఇదంతా కూడా వ్రాయబడి ఉంటుంది. కనుక దేవుళ్ళు ఉన్న వాళ్ళకి భయం లేదు, కానీ భక్తిహీనులకు భయం ఈ చదవాలంటే. కనుక దేవుని సందులో మనం ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ యొక్క మరి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు కూడా ప్రభువుతో మనతో మాట్లాడి ఆత్మీయ నడిపింపును మనకు దయచేసి మనల్ని దర్శించి దీవించి బలపరిచి పరలోక రాజ్యానికి వారసులుగా చేసి ఆయన స్వరూపులకు మలచును గాక. ఒక్కొక్కరు దేవుడు దీవించును గాక. ఆమేన్. కాబట్టి ఇంకొక మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. ఇందులో ఈ యొక్క దేవదూతలు అనే మాట అంటే దేవదూతల గురించి దూతల గురించి మనం చదువుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా దాదాపుగా ఎన్నిసార్లు రాయబడి ఉంది అని అంటే పరిశుద్ధ గ్రంథం అంతట్లో మనం ధ్యానం చేసినా ఇందులో ఉన్నప్పటికీ కూడా అవి కూడా చక్కగా ఒక్కొక్కటి ఇంకా చాలా ఉన్నాయి. అవి వచ్చేవారు మనం ధ్యానం చేసుకుంటాం దేవుని అంటే అవన్నీ కూడా మరలా ఒకసారి చెప్తాను. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో దేవదూతలు అనే మాటలు ఎన్నిసార్లు ఉన్నాయి, మొత్తం బైబిల్లో ఎన్నిసార్లు రాయబడి ఉన్నాయి, ఇవన్నీ కూడా మరలా నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేసుకుందాం. అంతవరకు దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకు తోడుగుండును గాక. ఆమేన్. టైం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీ కృపలో మీ కాపుదల భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు నా ప్రభావ. ఈరోజు ప్రకటన గ్రంథం నాయన ఇంట్రడక్షన్ నా ప్రభావ ఉద్ఘాతం మీరు మాతో మాట్లాడారు. అయా నా తండ్రి నా ప్రభా మీకు ప్రత్యక్షత నేర్చుకుంటానికి ఇక ప్రకటన గ్రంథం యోహాను గారి చేత మీరు రాయించారండి. అవును ప్రభు, ఎన్ని అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి, దీనికి విశిష్టత ఏంటిదనేది యోహాను గారు ఏ విధంగా నా ప్రభు ఉన్నారు, అయా నా తండ్రి ఏ యొక్క పరిస్థితిలో ఆయన రాశారనేది మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు వందనాలు. అవును ప్రభు, ఏదైనా బాధలు వేదనలు వచ్చినప్పుడు నాయన ఇదే మాకే ఎందుకు వచ్చింది అనుకుంటాం, కానీ ఆయన అయా మీ కొరకు ఆయన హింసించబడి కూడా అయా
ఆ యొక్క ప్రకటన గ్రంథమున ప్రభా రాసిన వారిగా యోహాన్ గారు ఉన్నారు. పద్మాసు ద్వీపంలో ఉండి అయా మనుష్య సంచారం లేదు కానీ ప్రభు మీ యొక్క సంచారం అక్కడ ఉంది నాయన, మీ యొక్క సహవాసంలో నాయన ఆయన మనోనేత్రములు తెరవడం మిమ్మల్ని చూస్తూ పరలోక దర్శనాలు చూస్తూ రాసినటువంటి ప్రకటన గ్రంథం ధ్యానం చేయటం మా జీవితాలకు ఎంత ధన్యం నాయన. ఈ వాక్యాలు నా ప్రభా అయా చదువువారు, ధ్యానించేవారు, ప్రకటించేవారు ధన్యులు అంటున్నారు. ఆ ధన్యత్వం దీనిలో అయా ఈ ప్రకటన గ్రంథం ధ్యానం చేయడం అందరికీ దయచేసి మీరు మహిమ పొందమని అయా నా తన్ని మొదటి వచనం నుంచి కూడా ఆఖరి వచనం మీరు మాతో మాట్లాడండి. ఆత్మీయ జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ స్వరూపులకు మార్చమని అయ్యా గూగుల్ మీట్లో బిడ్డలు, ఆన్లైన్లో బిడ్డలు అందరూ కూడా దర్శించండి, దీవించండి, మీ కృపలో భద్రపరచండి, వారి అవసరాలు తెచ్చండి, అక్కర్లు తెచ్చండి, మీ కొరకు జీవించే జీవితాలు దయచేసి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా కొరకు త్వరలో రానయ్యున్న ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామమును బట్టి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యమైన సహవాసం గూగుల్ మీట్లో బిడ్డలకు, ఆన్లైన్లో బిడ్డలందరికీ కూడా సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మా అందరికీ వందనాలు తల్లి, మా అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ నాన్న. అమ్మ ప్రైజ్ లార్డ్ రా తల్లి. అమ్మ ప్రైజ్ లార్డ్ నాన్న. వందనాలమ్మ. శ్యామల రామారావు గారికి వందనాలు. ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మ. ప్రేమయ్య గారికి వందనాలు, అలా నాగమణి గారికి వందనాలు, వందనాలండి. ప్రైజ్ లార్డ్ అండి. లక్ష్మి గారు వందనాలమ్మ. అమ్మ వందనాలమ్మ. మీరమ్మ గారు వందనాలు. అందరికీ అయ్యగారు వేరే చోటుకి వెళ్ళారు. అక్కడ ప్రతిరోజు కూడా అక్కడ వర్తమానం ఇవ్వాలి కనుక అయ్యగారు కూడా బోబలంగా వాడబడాలి. మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అందరిని దీవించును గాక. అమ్మే వందనాలు తల్లి. అమ్మ మీకు మాట చెప్పాలి ఏంటంటే ప్రతి వారం ఒక్కొక్క అధ్యాయం అవగానే ఆ ఒక్క అధ్యాయంలో కూడా మీకు క్విజ్ పెడతారు. మీకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది. ఓకేమ్మా. నయమి వందనాలు రా. లక్ష్మి వందనాలమ్మా. మేరీ గారు వందనాలమ్మ. కొత్తగా వచ్చి అమ్మ వందనాలు తల్లి. మేరీ చెట్టియా. ఓకే అమ్మా. అందరికీ వందనాలు తల్లి. గాడ్ బ్లెస్ యూ. రేపు ఉదయం మళ్ళీ అందరూ కలుసుకుందాం 5ంటికి. అంతవరకు దేవుని సన్నిధిలో మనకు తోడుకుండాను గాక. ఆమేన్.